నాగటి మీద చేసి ఎంత తిరిగి చూస్తున్నావా బిడ్డ పరిగెత్తాలి. ప్రతి మాస్టర్ను కాపాడు, ప్రతి అమ్మగారిని కాపాడు, నీ సేవలో వాడబడాలి. యేసయ్యా నీ సేవలో కంటే సాగిపోవాలి. మనకి ఇంట్లో ఏమున్నా ఏమి లేకున్నా యేసయ్యా ప్రభువా నీ వాక్యమే నాకు జీవాహారము. యేసయ్యా నీ వాక్యమే నాకు జీవజలములని ప్రభువా ముందని చెయ్యాలి. ఎంత తట్టు తిరిగి చూడాలి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. అలనాడు నా తండ్రి దావీదు మహారాజు యేసయ్యా ధనము ధాన్యము ఎండి బంగారం బిల్లికు కోరుకోలేదు. యేసయ్యా నీ జ్ఞానం నాకు దయచేము. నేను జ్ఞానవంతుడైతే నీ సేవ చేస్తా. నేను ఒక రాజునై అభిషేకించు అని కోరుకున్నప్పుడు నా తండ్రి అప్పుడు పడ్డప్పుడైనా తప్పు క్షమించి ఆయన ఒక రాజుగా అభిషేకించు నా తండ్రి. నేను కూడా అయ్యా నీ జ్ఞానాన్ని కోరుకోవాలి. అయ్యా ప్రభుత్వ తండ్రి నీ వాక్యాన్ని కోరుకోవాలి. ఈ లోకమైన ఎన్ని బంగారం ఉంటుంది, ఈ లోకమైన బిడ్డలు తర్వాత ఈ లోకం ఉంటుంది. అయ్యా పరలోకమైన తండ్రి ఎన్నుకోలే. సంతులను సాగులు పట్టు, చర్చ లేని కాడ చర్చ, స్థలం లేని కాడ స్థలంలోను ప్రార్థన. నువ్వు నిన్ను ఎరగని ప్రాంతానికి వెళ్ళి నువ్వు సేవ కాస్తే నీ బంధువులు నీ చుట్టాలు నాన్నవారు నిన్ను ఎరగని ప్రాంతానికి నువ్వు వెళ్ళి సేవ అయ్యి. అబ్రాహాను వాడుకున్నాడు. అబ్రాహాన్ని నీ బంధువులంటే నీ స్నేహితుల నుంచి నీ అన్నదమ్ముల నుంచి అక్కయ్యల నుంచి విడిచి వెళ్ళాడు. ఆయన చూపించి దేశానికి వెళ్ళాడు. అబ్రాహాను ఆశీర్వదించాడు. పట్టుజాలంత విస్తారంగా ఇశ్రాయేలునంతా నీ సంతానం చేస్తాడు. ఆయన మాట ఇచ్చాడు. ఆయన మాట విన్నాడు. అబ్రాహాము ఆయన విశ్వాసం ఉంచాడు. అలాగా జరిగింది. ఆయన సంతానం ఇశ్రాయేలునంతా అయింది. ఇప్పుడు ఆయన సంతానం ఎవరు? మనమే. ఆయన సంతానము మనమే. ఆయన మాట విన్నాడు. ఆయన విశ్వాసం ఉంచాడు. ఆయన ప్రకారం సేవ చేశాడు. మనం ఈ రోజులు ఎలా చేస్తున్నాం? ఈ వాక్యం వచ్చింది ఎవరు చెప్తున్నారు కాబట్టి ఎవరిని అనాలోచనగా సంఘంలో పిలవద్దు. వాక్యం చెప్పమని ప్రార్థన చేయమని పిలవద్దు. నీకే చేసుకోరు. అసలు ఎవరు నమ్మకస్తులుంటే వాక్యం చెప్పడానికి వీళ్ళు ఇంకా వచ్చి సెడగొట్టిపోతారు. అట్లున్నారు సేవకులు ఈ రోజుల్లో. మీ సంఘాన్ని మీరే నడిపించుకోండి. మీ ప్రయాసపడి మోకరించండి, ప్రార్థన చేయండి. మీ సంఘాన్ని మీరే వాక్యంలో నడిపించండి, సువార్త ప్రకటించండి, కుటుంబ ప్రార్థనలు పెట్టండి. అవసరమైతే నమ్మకం వారిని వాక్యం చెప్పడానికి ఈరోజు పిలిస్తే ఇబ్బందులు పాటిస్తారు. సంఘాన్ని డైవర్ట్ చేస్తారు. ఉన్న ఆత్మలు సుధా ఇబ్బందులు పాలు చేసుకుంటారు. కాబట్టి మనం మన సంఘాన్ని మన కాపరిగా దేవుడు మనం నియమించాడు. మనమే మన సంఘాన్ని పోషించాలి. మనమే మన కుటుంబాన్ని పోషించాలి. మనమే మన పిల్లలను దేవుళ్ళు పెంచాలి. తల్లిదండ్రులుగా మన పిల్లల బాధ్యత దేవుడు రేపు లెక్క అడుగుతాడు. నన్ను అడగాడు కదా, నేను ఇద్దరిని ముగ్గురిని కన్నా కదా, నలుగురు కన్నానంటే వేరేటోళ్ళు ఎవరిని అడగాడు, నిన్నే అడుగుతాడు. రేపు శిక్ష అనుభవించేది నువ్వే, ఇంకెవడు అనుభవించాడు. ఆడవాళ్ళు ఇట్లయింది, వీళ్ళ వీళ్ళు ఇట్లయింది అంటే దేవుడు నాకు చెప్పాలంటాడు. నీ పిల్లలు నువ్వే చాలాలి. నీ పిల్లలు నువ్వే క్రమంగా పెట్టాలి. నీకు ఎందుకు ఇచ్చిన నీకు పిల్లలు దేవుడు తల్లిదండ్రులు నీకు ఎందుకు ఇచ్చిన బాధ్యత? మంచి చదువులో వాక్యంలో ప్రార్థనలో చిన్నప్పుడే వాళ్ళు మోకరించి వాక్యంలో ప్రార్థన పెంచు. మొక్క వంగది మానే వంగది, బాలుడు నడవలసిన తురువను నేర్పను. అంటే ఈరోజు సేవకుల గురించి, సేవకుల సదస్సు, మార్నింగ్ ప్రేయర్ ఫెలోషిప్, ఈ కుర్కేల గ్రామంలో దయాగ్రహ చర్చిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సేవకుల సదస్సు కాబట్టి సహోదరుల ఐక్యతగా నివసిస్తా ఎంతో మేలు ఎంతో మనం వాక్యాన్ని మనం చదివాం.
దీని ప్రకారమే మనం చెప్పాలి. వేరే మా వాక్యం చెప్పవలసిన సిద్ధపడినాం, కానీ మనం ఈ వాక్యం ఇచ్చాడు కాబట్టి ఇదే వాక్యం మనం వెళ్దాం. ఇలా 3 వచనాలు ఉన్నాయి. నాకు అర్థమైన సమయం ఇచ్చారు. ఈ 3 వచనాలు నేను వివరిస్తాను. దీనికి సమయం ఉంది. దీని 3 వచనాలనే మనము దేవుడు ముఖ్యమైన వచనాలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుడు అంటే 3 బలపడి ఉన్నది. 3 బలపడి ఉంది. మనం ఏం చేస్తాం? 3 ముళ్ళు వేయక 3 ముళ్ళు వేస్తామంటావా? అది బంధం ఎప్పటికి ఉండేది. భార్య భర్తల బంధం. మనం అడుగుతాం, ప్రమాణాలు చేయిస్తాం, ప్రేమిస్తున్నావు నీ భార్యను, నువ్వు లోపడుతున్నావు నీ భర్తకు. అది 3 ముళ్ళ బంధం. 3 ముళ్ళు వేస్తాం తాళికట్టంగా. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సుధా మనం 3 దేవుడు నడిపించే దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు. అంటే 3 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలు గొప్ప మాట, గొప్ప వాక్యం. అంటే ఈరోజు ఇంకొక కుటుంబం, నేను తెలుగుల కుటుంబం నడిపించిన. ఆ కుటుంబం నడిపిస్తే ఒక మార్కాయ గారు తీసుకున్నాడు. మన బంధువు అవుతాడు, రేపటిలో ఉండేవాడు బంధువు అవుతాడు. నేనేం చేసిన అంటే మనం తీసుకుపోయి దేవుడు తీసుకుపోవాలి కదా, చిన్న ప్రార్థన అన్ని ఒంటరిగా చేస్తా. అసలు ఎవరు తీసుకుపోను, ఎవరు అమ్మ, నేను ఒక్కరిని తీసుకుపోయి వాటిలో తీసుకొని పోతా. నేనే కాలం పడేస్తాను. నేను భయపడ ఎవరు తీసుకుపోయి ఇంతవరకు నేను సేవకులు నా సంఘానికి చెప్పండి. సువార్త తీసుకుని ఉన్నదని నమ్మకం, సేవ ఉన్నదని నమ్మకం, సేవ ఎత్తుంది నమ్మకం. ఆడ దేవుని నమ్ముతారు, దేవుని పని చేస్తుందా, దేవుని ఆడ అత్యంత మీ పని చేస్తారు. అలాంటి వస్తారు. అయితే వాళ్ళు ఎలా పెంచాలో నాకు తెలుసు. ఎట్లా వచ్చారు, ఎవరు ఎట్లా మాట్లాడారు, వీళ్ళకి రాక ఆశ్చర్యం చెప్తారు, డైవర్ట్. అయితే నేను చేసిన వాడిని అసలు ప్రార్థన చేసిన బంధువుడు అని చెప్తే ఆ బొమ్మ తీయాక ప్రార్థన చేయమన్నా తీసిండు. ఆ బొమ్మ తీసేసినాం, నా ఆటలు వేసుకున్నా. ఆ తెలుగులో దానికి ఆయన కొట్టడానికి వచ్చిన తమ్ముడే. నా అన్న నన్ను మంత్రాలు చేసి మందులు పెట్టి సంపుతుండో అని ఆయన సొంత తమ్ముడు అన్నను వీధికి ఊరికి వచ్చింది. ఇల్లు వీధికి ఊరికత్తిలో బాధపడతారు చేసిన. నేను వేరే ఇట్లా ఇదే సాగులో ప్రార్థన జరిగిస్తున్నా. అయ్యగారు మా తమ్ముడు నన్ను కొట్టడానికి వస్తుండ్రు, మందులు పెడుతున్న మంత్రాలు చేస్తున్నా అని ఆయన భార్య భర్తలు 2 చిన్న పిల్లలకి ఇస్తున్నారు. తెలుగులో 2 వచ్చి నేర్చుకుంటూ వచ్చి నా కాలకడికి వచ్చి వాళ్ళు ఏడుతూ పడుతుంది. ఏడుస్తూ సాగరుతో కాలు మొక్కిండు, వాళ్ళ భార్య మొక్కింది. చచ్చిపోయిన ఇప్పుడు బతికినట్టు చచ్చి మరణించి ఇప్పుడు బాప్తిజం ఇచ్చిన కానీ మంచిగా బతుకుతుంది. కానీ ఆర్చుతా చేసిండు. కానీ ఈయనేం చేసిండు? ప్రార్థన పిలిచినందుకు, ఒక్కరోజు ప్రార్థన పిలిచినందుకు, మళ్ళీ రోజు కుటుంబ ప్రార్థన పెట్టిన. అప్పుడు పిలిచినందుకు వీళ్ళేం చేసిన, ఆడ మీటింగ్ ఉందంటే వాళ్ళ ఇంటికాడ రేపు తీసుకుపోయిన వీళ్ళు నా ఆటోలో తీసుకొచ్చిన వీళ్ళను. నేను ఆటో తీసుకొస్తున్నా. అలా భార్య మోసరెత్తుంది అంటే అబద్ధం ఏ 4 విధాలు మాట్లాడుతుంది. మనిషిని డైవర్ట్ చేస్తుంది. అయితే ఈ భార్య మాట ఈయన మాట, ఆమె భార్య చెప్పింది ఈయన కూర్చుని చేసుకునేవాడు. పైసలు చూద్దాం ఆమె దగ్గర 50 లక్షల రూపాయలు ఆమె అకౌంట్లో వేసుకుంది. ఇవి రిటైర్డ్ అయి ఉంటాయి. ఈమె రిటైర్డ్ అయ్యిండు, జాబ్ చేసిండు, సేవకు సంబంధించిన సేవకు చెప్తుండు. రిటైర్డ్ అయితే 50 లక్షలు వచ్చింది ఆమె అకౌంట్లో వేసుకుంది. దీన్ని ఇక సేవకు సంబంధించిన సేవ చేస్తుంది. ఆమె చెప్పినట్టుగా ఈ ఇంటికి అయినాక వాళ్ళకి ఏమేమి చెప్పింది, ఇక ప్రార్థన అయిపోయింది, తిన్నాం. అందులో 2 భార్య భర్తలు, వీళ్ళ భార్య కొంచెం డైవర్ట్ పిలుస్తుంది. వాళ్ళ భార్య భర్తలు కొంచెం చెప్పంగా నిన్నారు. ఎప్పుడు చర్చ చూసారు, కర్మ చూసారు, ఇక ఆడుకోవడం స్టార్ట్ చేసారు. వీళ్ళు ఇక్కడ పొందాము. ఇక వాడినన్నా వీళ్ళన్నా దేవునికి అప్పచ్చిన ప్రార్థన చేశారు. మళ్ళీ ఆ కుటుంబం సుధా 6 సుధా చూడలేదు. మళ్ళీ వీళ్ళు సుధ ఇప్పుడు అటు 7 కాకుండా చూడండి. ఒక 2 కుటుంబాలను ప్రయాసపడి ప్రార్థన చేసి నీళ్లు మరి ఆరోగ్యం లేక తిండి లేక నేను ఎవరింటికాడ తిన్నా, ఎవరింటికాడ తింటా అయ్యగారు తెలుసు. నేను పోతే మళ్ళీ ఇంటికి తాగితే ఇంటికడితే తింటా, లేకపోతే మధ్యలో వాళ్ళ ఇంటికాడ శుద్ధి నేను తాగా, వాళ్ళ ఇంటికాడ శుద్ధి నేను హోటల్ శుద్ధి లేకపోతే వాటర్ కూడా తాగుతా. అట్లా చేసి నేను సువార్త దేవుని పనికి వచ్చిన, నేను దేవుడు నన్ను అటు నడుపుకొని సేవలకు స్థాపించుకొని దేవుని పనికి పైసలు ఇస్తా అనుకుంటాను. దేవుని సేవకు పిలిచావు, నా పూర్తి చూపించావు, ఒక కుటుంబం ఇచ్చావు. ఈ నరసింహపురం గ్రామం ఈయనకి 6 అయ్యగారు చెల్లిపోయారు. 10 రూపాయలు ఇస్తే సందర్భం ఆ 10 రూపాయలు సరిపోవని 7వ అయ్యగారు నాకు అప్పగించినప్పుడు ఆ కుటుంబం నేనే తీర్చి పెడతాయా అని నేను ఆ కుటుంబాన్ని పట్టుకొని అక్కడ సేవకి వెళ్తాను నరసింహపురం గ్రామంలో. అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది నరసింహపురం గ్రామంలో. దాన్ని పట్టుకొని ఈదుతున్నా, చేపలు తీద్దాం, సముద్రం తీద్దాం, చేపలు తీసినట్టు ఈదుతున్నా. సేవ అంటే ఇక సావు అన్నారు కదా, ఆ సావుకి వచ్చినట్లయింది సేవ.
అంత సేవకు వచ్చిన అంత ఇబ్బందులు అవుతాయి. అంత సేవ చేసుకుంటూ అయ్యా సేవకు వచ్చిన వాడు నమ్మకంగా చేయాలి, దేవుడు చూస్తున్న భయం చేయాలి. మళ్ళీ నా గురి ఏంటంటే ఏదో సంఘంలోకి వెళ్ళి నలుగురు తీసుకొచ్చి చేయడం కాదు. నాది నేను సేవకు వచ్చినప్పుడే అన్ని మార్చాలి. కులం లేని వాళ్ళు వచ్చారు, మాదిగోలు మారాలి, దేవుడు అన్నది వీళ్ళు అందరూ భారతదేశంలో అన్యులు మారాలి, ఇతర కులాలు మారాలని ఇతర కులాలు సువార్త చెప్తాయి. మాదిగోలు మారల దగ్గర పోనీ ఎప్పుడు ఎక్కువ కులం గంగుల దగ్గర పోతే దొర దగ్గర పోతే తెలుగు దగ్గర వాళ్ళకే చెప్పి సువార్త చెప్పి నడిపించి దేవుడు నాకు గురి అది అట్లా నడిపిస్తే ప్రయాసపడి చేస్తే ఇద్దరు కుటుంబాలు చేసి ఇద్దరు కాకుండా ఇప్పుడు వాళ్ళు ఒక మనకేం చెప్పినట్టుగా తయారు చేశారు. దేవుని కృషి పెట్టినా మీరు అత్త రాని లేకుండా కానీ అచ్చనతో నడిపించుకొని ఆ స్థలం కొని నడిపిన పైసలు కొని ఆ స్థలం నడిపి మందిరం కట్టి నడిపిస్తే పాతోళ్ళు అచ్చనోళ్ళు అత్తరు. వాళ్ళ అత్తనేమో ఎప్పుడైనా ఒకసారి వస్తారు, మళ్ళీ అత్తనేమో రమ్మన్నా అత్త రాని అని రాకుంటే అతను అంతే విడిచిపెట్టినారు. 2 రూపాయలు ఇసోంటోళ్ళు ఉన్న అచ్చనోళ్ళు చేయకూడతారని సప్లై విడిచిపెట్టిన అచ్చిన ప్రార్థన చేసుకున్నారు అనుకుంటున్నాం. అట్లా వెంకటరపల్లి గ్రామంలో 2 కుటుంబాలు మళ్ళీ నడిపించారు. సువార్త ఇక్కడ ఇట్లా అయింది కదా, పక్క గ్రామాలకు వెళ్ళాలి కదా అని మళ్ళీ అక్కడికి వెళ్ళినా. అక్కడికి వెళ్తే ఇలా 3 వచనాలు ఉన్నాయి కాబట్టి సమయం అర్ధగంట కావాలి. మరి 3 వచనాలు వివరిస్తే సమయం సరిపోదు. అయితే నా వెంకటరపల్లి గ్రామానికి వెళ్ళిన ఆడ 2 కుటుంబాలు సువార్త చెప్పిన, ఆడ దేవతలు చేసిన వాళ్ళు నడిపించిన, ఆడవాడు సేవకుడు కొత్తగా వచ్చిండు, ఆ సేవ చేయడు ఇంకొని నేను ఊరిని పట్టుకుంటాను, ఊరు పట్టుకొని చేయరా బాబా అని వాళ్ళు యూనియన్లో చెప్పిండు, మండలంలో చెప్పిండు. వాళ్ళ మాటలు ఆయన మాటలు నమ్మిడు. చేయని అన్నాడు, చేయని అని విడిచిపెట్టినాం. ఆ 2 కుటుంబాలు కూడా ఆయన దగ్గర పోకుండా చెప్పారు. చూడండి ఎంత ఘోరం. వాళ్ళు చేయలేరు ఇంకొని చేయలేరు. సరే చేయని నువ్వు అన్న బతుకు చేయి సక్రమం అనిపోయి చాలా నేను కాకుండా విషయం. మరి అదే సపరేట్గా ఉండి మనం అనేది ఫస్ట్ నుంచి వాక్యంలో ప్రాంతంలో కొత్త కుటుంబాలు నడిపించుకుంటే ఇప్పుడు సక్రమ సంఘం అనుకుంటుగా అట్లా లేదు ఇట్లేదు. ఇలా ఉన్నారు సేవకులు, ఇలా ఉన్నారు సహోదరులు. అంటే ఏమైతే ఉంటాం చెప్పండి? సేవకులు అంటే ఎలా అయితే ఉంటాం, ఎలా చేస్తాం సేవ? సేవకులే విరోధులు అయిపోతున్నారు. ఈ రోజు సేవకులే పక్షపాత అయిపోతున్నారు, సేవకులే ఇబ్బంది పరుస్తున్నారు. సేవకుల ఐక్యత ఎట్లున్నట్టుగా సేవకులు ఎలా పక్షపాతి కాదు. మంచిగుంటే ఓర్వాడు, మంచిగుంటే ఎదిగితే ఓర్వని. మరి ఎదిగానే సాయం చేద్దాం, తెలుగు వారికి నడిపిస్తామన్నా ప్రార్థన చేద్దాం అనేది లేదు. ఈ రోజుల్లో సేవకులు సహకరించేది ఎవరు లేరు, అందరూ స్వార్థ